ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా సర్వలోక ఆరాధ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుని అనుగ్రహము మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ, నిన్న మనము క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ దామోదర పూజ ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేసుకున్నాం కదా. చాలామంది చూశారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. తులసీ దామోదర పూజ సులువుగా ఎలా చేసుకోవాలో ఆ వీడియోలో వివరించాను. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. గురువుగారు, ద్వాదశి గడియలు ఈరోజు అంటే బుధవారం 10 గంటలకు ముగిసిపోతుంది కదా, మీరేమో సాయంత్రం తులసి పూజ చేసుకోమన్నారు, అలా చేసుకోవచ్చా? ఇక రెండవ ప్రశ్న, 365 ఒత్తుల దీపాన్ని ఈరోజు తులసి కోట దగ్గర వెలిగించవచ్చా? వెలిగిస్తే 365 ఒత్తుల దీపం ఒకటే వెలిగించాలా, 2 వెలిగించాలా? ముఖ్యంగా ఈరోజు ఉసిరికాయ దీపం ఎలా వెలిగించాలి, వాయనం ఎలా ఇవ్వాలి అనేటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఇవి రెండు మహాపర్వదినాలండి మనకు. ఎందుకంటే శయన ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో శేషపాన్పు పైన నిద్రిస్తాడన్నమాట. అంటే చాతుర్మాస వ్రతం చేస్తాం కదా, దానికి ముందు వస్తుంది శయన ఏకాదశి అని. ఆ రోజు స్వామి నిద్రలోకి జారుకుంటాడు. ఈ కార్తీక ఏకాదశి నాడు స్వామి నిద్రలో నుండి లేస్తాడన్నమాట. వైకుంఠంలో స్వామివారు కన్నులు తెరిచి లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు. 3,000,000 దేవతలు కూడా కార్తీక ఏకాదశి నాడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. కార్తీక ద్వాదశి నాడు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారు లక్ష్మీ సమేతుడై భూలోకానికి వస్తాడన్నమాట. స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి బృందావన తులసిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీనారాయణులు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తారు అని వ్యాస మహర్షి మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ తులసీ దామోదరుల్ని పూజించాలన్నమాట. ఏ సమయంలో పూజించాలి, పూజ ఏ సమయంలో చేయాలి, నిన్న వీడియోలోనే నేను చెప్పేశాను. క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రదోష కాలంలో అంటే సాయంత్రం వేళలోనే తులసీ దామోదరుల్ని పూజిస్తారండి. కొంతమంది గురువుగారు, ఈ క్షీరాబ్ది ద్వాదశి గడియలు ఈరోజు అంటే బుధవారం 10 గంటలకు ముగిసిపోతుంది కదా, సాయంత్రం ద్వాదశి గడియలు లేదు కదా, పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పంచాంగంలో మన పెద్దలు ఏం రాశారంటే, సూర్యోదయం వేళకు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథినే పరిగణలోకి తీసుకుంటారు. సూర్యోదయం వేళకు ఏకాదశి తిథి ఉందనుకోండి, ఆ రోజు మొత్తము ఏకాదశే. సూర్యోదయం వేళకు ద్వాదశి తిథి ఉందనుకోండి, ఆ రోజునే ద్వాదశిగా పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు సూర్యోదయం వేళకు ద్వాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మొత్తము కూడా ద్వాదశి కిందకే వస్తుంది. కాబట్టి పైగా ద్వాదశితో కూడినటువంటి రేవతి నక్షత్రం సాయంత్రం వేళకు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సాయంత్రం వేళలో ఈరోజు తప్పకుండా తులసీ దామోదరుల్ని పూజించాలి. కొన్ని సాంప్రదాయాల్లో తులసి పూజను సూర్యోదయం వేళకు చేసుకుంటారు. అలా చేసుకోవచ్చా అంటే మీ సాంప్రదాయంలో అలా ఉంటే చేసుకోండి. కానీ సాయంత్రం వేళలో తులసీ దామోదరులను పూజిస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ దామోదర పూజ చేసేటువంటి వాళ్ళు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు తులసి కోట దగ్గర. ఎన్ని దీపాలు వెలిగించాలి అని అడిగారు. 12 దీపాలని వెలిగిస్తారండి. ద్వాదశి కాబట్టి 12 దీపాలు వెలిగిస్తారు. మనకు నెలలు కూడా 12 నెలలు ఉన్నాయి కాబట్టి 12 ఉసిరికాయ దీపాలని వెలిగించడం చాలా మంచిది. ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే చూడండి, ఇది ఉసిరికాయ కదా, ఒక కత్తిని తీసుకొని ఆ ఉసిరికాయను ఇలా కోసి ఆ ఉసిరికాయలో ఒక గుంటలా చేయాలన్నమాట. చక్కగా ఇలా చేసి దాంట్లో కాస్త నెయ్యి, ఆవు నెయ్యి వేసి
చక్కగా చిన్న చిన్న 2 ఒత్తుల్ని వేసి ఆ తులసి కోట చుట్టూ 12 దీపాలను వెలిగిస్తారు. మీ సాంప్రదాయంలో ఉంటే చేసుకోండి. ఇంతవరకు మా పూర్వీకులు ఎవరూ చేయలేదు, మేము చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కుదరకపోతే మామూలుగా 2 ఉసిరికాయ దీపాలైనా వెలిగించుకోండి. లేదు ఉసిరికాయలే దొరకలేదంటే మామూలు దీపాల్లోనే చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని చక్కగా 3 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోండి. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి తులసి దామోదరుని పూజించి నమస్కరించి గోవిందనామాలు చదువుకుంటే చాలు. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహము, తులసీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈరోజు తులసీ దామోదర పూజ ముగిసిన తర్వాత తప్పకుండా 3 సువాసినులకు అంటే 3 ముత్తైదులకైనా చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చి తాంబూలం ఇచ్చి వారికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పూలు తాంబూలము కుదిరితే ఒక రవికల బట్ట గాజులు ఇస్తాం కదా, దానితో పాటు ఒక ఉసిరికాయని కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. తాంబూలంలో ఉసిరికాయని దానము చేసినట్లయితే ఇచ్చిన వారికి తీసుకున్నటువంటి వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరికాయని దానము చేసినట్లయితే చేసిన వారికి తీసుకున్న వారికి కూడా ఆ భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అకాల మృత్యు దోషాలు రోగాలు నశిస్తాయి, పూర్ణ ఆయుష్ కలుగుతుంది. ఇది పరమ సత్యం. కొంతమంది మహిళలు అడుగుతున్నారు, గురువుగారు మాకు రజస్వల దోషం వచ్చింది, మేము తులసీ దామోదర పూజ చేసుకోవచ్చా అంటే చేయకూడదు తల్లి. 5వ రోజు స్నానం ముగిసే వరకు మీరు ఏ పూజను కూడా చేయకూడదు. 5వ రోజు స్నానం ముగిసి ఉంటే చక్కగా తులసీ దామోదర పూజను చేసుకోవచ్చు. ఈ రోజు కుదిరినటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తులసీ దామోదర పూజను చక్కగా చేసుకోండి. ఇక 365 ఒత్తుల దీపాన్ని ఈరోజు తులసి కోట దగ్గర వెలిగించవచ్చా అంటే నిరభ్యంతరంగా వెలిగించవచ్చండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఒక పెద్ద ప్రమిదలోకి ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కానీ పోసుకొని 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. అసలు చెప్పాలంటే 365 ఒత్తుల దీపం కాదది, 360 ఒత్తులు మాత్రమే. 5 ఒత్తులు ఎక్కువగా వెలిగిస్తారు, ఎందుకంటే ఆ కట్టలో తక్కువ ఉంటే ప్రమాదం, ఎక్కువ ఉంటే పర్వాలేదు అనుకోండి, తక్కువ ఉంటే దోషం కదా. అందుకోసమని 365 ఒత్తుల దీపం వెలిగిస్తారు. అలా వెలిగించడంలో తప్పేమీ లేదనుకోండి. ఒక కట్టను వెలిగిస్తే చాలా, 2 కట్టలు వెలిగించాలా అంటే ఒక కట్ట వెలిగిస్తే సరిపోతుంది. మీకు శక్తి ఉంటే 2 కట్టలు కూడా వెలిగించుకోండి, తప్పేమీ లేదు. ఎందుకు వెలిగిస్తారు ఈ 365 ఒత్తుల దీపాన్ని అంటే మనము మన కుటుంబంలో ఏదైనా శౌచం వచ్చినప్పుడు కావచ్చు, మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కావచ్చు, సంవత్సరం పూర్తి మనం ఇంట్లో నిత్య దీపారాధన చేయలేం, కొన్ని రోజులు మర్చిపోతాం కదా. ఆ దోషము తొలగిపోవడానికే మనము తులసి కోట దగ్గర ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. ఈ రోజు కుదిరినటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు విష్ణు దేవాలయంలో కావచ్చు ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదం.